డైలీ టేస్ట్ ది డైలీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజిలెన్స్ కమిషన్ కు ఏసీబీ నివేదిక చేరింది. 2 రోజుల్లో ఫైల్పై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి నివేదిక చేరనుంది. ఇక ఐఏఎస్ అరవింద్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై తుది నివేదిక తయారు చేయనున్నారు. ఈ కేసులో ₹1 కూడా అవకతవకలు జరగలేదని, ప్రభుత్వం కావాలనే ఈ కేసు పెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఫార్ములా ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో విజిలెన్స్ కమిషన్ కు ఏసీబీ నివేదిక చేరింది. సో 2 రోజుల్లో ఈ ఫైల్ పై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ ఒక పూర్తి స్థాయి నివేదిక అందించనుంది. సో ప్రభుత్వం నుంచి తిరిగి అది ఏసీబీకి నివేదిక చేస్తోంది. ప్రస్తుతం కేటీఆర్, ఐఏఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఐఏఎస్ అరవింద్, అదేవిధంగా బిఎస్ఎల్ రెడ్డి వీళ్ళ ప్రాసిక్యూషన్ పై నివేదిక ఉండబోతోంది. సో ఇది చాలా ఆసక్తికరంగా మారబోతోంది. ఈ కేసులో నెక్స్ట్ భవిష్యత్తులో ఎలాంటి కీలక పరిణామాలు సంభవిస్తూ చాలా రాజకీయ వర్గాలు తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో ఫిబ్రవరి హుసేన్ సాగర్ సంబంధించి ఫార్ములా ఈ కేసు నిర్వహించారు. సో మొత్తంగా ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ కోసం బ్రిటన్ చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ హైదరాబాద్ చెందినటువంటి గ్రీన్ కో సిస్టర్ కంపెనీ నెక్స్ట్ జెన్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొంత అమౌంట్ ఇచ్చడం జరిగింది. సో ఒక ఒప్పందం కుదిరింది. సో 2022 అక్టోబర్ లో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 4 సీజన్లకు గాను 3 years పాటు 3 ఏళ్ళు ఖర్చు చేయాల్సి ఉంది. సో ఇందులో భాగంగానే హుసేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9, 10, 11, 12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఒక ఎంఓయూ సమకూర్చాల్సింది. సో ఈ లోపే 2023 ఫిబ్రవరిలో 11వ సీజన్ 9 నిర్వహించారు. సో కారణాల వల్ల దాని తర్వాత నెక్స్ట్ జెన్ ఆ ఫార్ములా ఈ ప్రశ్న మధ్య విభేదాలు వచ్చినాయి. సో ఆ పొరపచ్చాల వల్ల ఈ మొత్తం ఈ యొక్క ఆపరేషన్ చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఈ కార్ రేస్ ను మొత్తంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం సమాచారం. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏఎంయుడి మధ్య ఉన్నటువంటి 2023 అక్టోబర్ 30న కొత్తగా మరొక ఒప్పందం చేసుకున్నారు. సో ఈవెంట్ నిర్వహణ కోసము స్పాన్సర్ ఫీజు, ట్యాక్సులు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించే విధంగా అగ్రిమెంట్లు కోరుకున్నారు. సో ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరొక 50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్టేక్ తీసుకున్నారు. సో ఈ ఏమాత్రం సంబంధం లేని అంటే ఈ మొత్తం ఎన్టీఆర్ వ్యవహారంలో సంబంధం లేని హెచ్ఎండిఏ బోర్డు ద్వారా మొత్తం 160 కోట్లు చెల్లించడం దీనికి మొత్తంగా ప్రభుత్వం గానీ ఆనాటి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మొత్తంగా కూడా ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. వీటికి సంబంధించి ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీజన్ 10 నిర్వహణకు కూడా సంబంధించి ఒక అక్టోబర్ 11 తేదీన హెచ్ఎండి బోర్డు సాధారణ నిధుల నుంచి కొంత ఫార్ములా ఈ ఆపరేషన్స్ కోసం 45,71,00,000 వెచ్చించినట్టుగా ఉన్నది. సో అది కూడా విదేశీ కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన తెలుసుకుంది. సో ఇది అంతా కూడా అంటే విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీలో ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల ఇదంతా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి ఫారెన్ ట్రాన్సాక్షన్ జరగడంతో ఐటీ శాఖ హెచ్ఎండిఏకు 8 కోట్ల జరిమానా విధించడం. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండిఏ బోర్డు ఖజానా నుంచి దాదాపు 54 కోట్ల పైగా సుమారు 55 కోట్ల పైగా నిధులు దుర్వినియోగమైనని అప్పటి నుంచి అప్పుడు చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారం రావడం, కాంగ్రెస్ అధికారం రాగానే ఈ వ్యవహారంలో మొత్తం హెచ్ఎండిఏలో 60 కోట్లు దాదాపు 55 కోట్లకు కూడా మొత్తంగా కూడా ఏమైనా నిధులు గోల్మాల్ జరిగాయి. సో ఇది ఒక పెద్ద స్కామ్. దీని ఇంకా 600 కోట్ల స్కామ్ జరిగి ఉండేదని ఏసీబీ మొత్తంగా విచారణ జరిపి నివేదిక చేసింది. ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా ఈ రెడ్డిని కూడా ఇప్పటికే ఒక రకంగా విచారణ చేసింది. మరోవైపు ఇది ఎంటైర్ కేసులో ఇప్పటికే ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఈడీ కూడా ఫలితాలు విచారించింది. మొత్తంగా కూడా గత 2-3 రోజులుగా మరొకసారి ఈ వ్యవహారం అంతా తెరపైకి రావడం, ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఒక ఉత్కంఠ జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో ఈడీ విచారణ చాలాసేపు కేటీఆర్ గంటల తరబడి విచారించిన ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు తాజాగా ఏసీబీకి సంబంధించి విజిలెన్స్ కమిషనర్ కు నివేదిక చేయడం, అది ప్రభుత్వం
మొత్తం ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీపీ వస్తుంది. ఏసీపీ తర్వాత ఏం చేయబోతా ఉంది? సో అయితే ఇటు అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి చర్యలు ఈ రకంగా కనిపిస్తుంటే కేటీఆర్ మాత్రం గతం నుంచి కూడా విచారణ ఎదుర్కొన్నప్పుడు ఇప్పుడు కూడా దీన్ని ఒక సిల్లీ కేసు కింద కొట్టిపాడేస్తున్నటువంటి అంశం కదా. ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు రాధాకృష్ణ? పూర్తిగా లొట్టపీసు కేసు అంటూ అసలు నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది, నిధులను ఎక్కడైనా మీరు పట్టుకున్నారా, దీంట్లో అవినీతే లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలి? అంటే ఇది రాజకీయంగా ముడిపడిన అంశం. ఒక రకంగా రెండు రకాలు, అధికార పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య ఈ యొక్క మొత్తం వ్యవహారం కూడా రాజకీయంగా కొంత ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒకవైపు ఏమో కేటీఆర్ ఈ కార్ రేస్ వ్యవహారం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, హైదరాబాద్ తో పాటు తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి, దానివల్ల ఒక నయా పైసా కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా అన్యాయం జరిగినట్టు లేదు, నేను విచారణకైనా సిద్ధం, నేను అవసరమైతే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. సో రేవంత్ రెడ్డి సిద్ధం అంటూ కూడా ఒక సవాల్ విసురుతాను. సో ఇది ఒక రకంగా ఇది రాజకీయ కక్షపూరితంగా కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకొని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ అంతా చేస్తుంది కక్షపూర్తంగా, కుట్రపూర్తంగా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాదన, కేటీఆర్ వాదన. మరోవైపు వేరే ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ అధికార పార్టీ, నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు విచారణ ఎదుర్కోవాల్సిందిగా, ఎందుకు ముందే ఎందుకు ఓపెన్ అన్ని సవాలు విసరడం ఎందుకు, చట్టపరంగా న్యాయపరంగా నీకు అక్కడ దాంట్లో అన్ని రకంగా విచారణలో భాగంగా నువ్వు విచారణకు సహకరించకుండానే మేము ఒకవైపు కోర్టుకు వెళ్తూనే, మరోవైపు కోర్టుకు వెళ్లి విచారణ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు ఆ కేసుకు ముందే సంబంధించి ఇలా అవినీతి జరగలేదు అని చెప్పేసి ముందే నువ్వు ప్రకటించడం, దానికోసం కొన్ని సంస్థలు ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉంటాయి, ఆ దర్యాప్తు సంస్థల ఆధారంగా అవినీతి జరిగిందో లేవో అవి గుర్తిస్తాయి. అప్పటి వరకు కాస్త విచారణకు సహకరిస్తే బాగుంటుంది కదా. అది 600 కోట్లకు సంబంధించి దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండే, విదేశీ నిధులకు సంబంధించి వ్యవహారం ఉంది. ఈడీ ఇలాంటి తప్పు జరగకపోతే, ఇలాంటి ఇబ్బంది లేకపోతే ఈడీ ఎందుకు వస్తుంది, ఈడీ ఎందుకు విచారణ చేసిందో కూడా చెప్పాలని చెప్పేసి కేటీఆర్ ను ఇటు కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఫార్ములా ఈ కేసు వ్యవహారం పెట్టుకుని కేటీఆర్ టార్గెట్ గా కొంత భవిష్యత్తులో అనేకమైనటువంటి కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో వరుసగా ప్రతి ఒక్క కేసులు పెట్టి వరుసగా కేసులతో కొంత ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రభుత్వం సిబిఐ విచారణ కోరుతూ రిక్వెస్ట్ చేసిన కేంద్రానికి. సో సిబిఐ ఎప్పుడైనా ఈ యొక్క ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి విచారణకు రంగంలో దిగే అవకాశం ఉంది. ఒకవైపు దాంట్లో కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గానే మొత్తం వాళ్ళిద్దరి కర్త కర్మ క్రియ అని చెప్పేసి నివేదికలు పొందుపరిచిన నేపథ్యంలో వాళ్ళిద్దరు టార్గెట్ గానే సిబిఐ కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్రకు సంబంధించి కేటీఆర్ చుట్టే తిరుగుతుంది కాబట్టి కేటీఆర్ ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఒక బీఆర్ఎస్ అధినేత, అదేవిధంగా కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొత్తంగా కూడా కేసుల చట్టంలో అష్టదిగ్బంధనం చేసే రకంగా జరుగుతా ఉంది. భవిష్యత్తులో ఈ కేసుల వ్యవహారం నుంచి ఎలా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ఏకంగా పార్టీ అధినేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్టు కేసీఆర్, అదేవిధంగా అతని తనయుడు కేటీఆర్, అదేవిధంగా అల్లుడు హరీష్ రావు, ఈ ముగ్గురు కీలక నేతలు కూడా వరుసపెట్టి కేసులు ఎదుర్కొంటున్నారు, చాలా కీలకమైన కేసులు. సో ఈ దర్యాప్తు సంస్థలు వీళ్ళని ఎలా విచారణ ఇస్తాయి, సో విచారణ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారే. ఈ ఎంటైర్ వ్యవహారాలు, ఈ రెండు వ్యవహారాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావితం చూపబడతాయి, తెలంగాణ రాజకీయాలు ఎలా సంచలనాలకు నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఒకవైపు ఏమో సిబిఐ విషయంలో కేంద్రము సిబిఐ రంగంలో దిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మరోవైపు ఇక రాష్ట్రంగా ఏసీబీ, అదే విధంగా విజిలెన్స్ సంబంధించి ఏసీబీ కూడా కేటీఆర్ ని ఎలా విచారించబోతోంది, నెక్స్ట్ తదుపరి ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి. సో ఇప్పటికే ఒక రకంగా గతంలోనే చర్చ జరిగింది, కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఫార్మా ఈ రేస్ వ్యవహారంలో. అదేవిధంగా కేటీఆర్ కూడా అవసరమైతే నేను సిద్ధము జైలుకు వెళ్ళడానికి, అవసరమైతే 2 నెలల పాటు జైల్లో ఉండి మళ్ళీ వచ్చి ప్రజా యాత్రలు చేసుకుంటూ ప్రజల్లో మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉందన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తే ప్రతిదీ రాజకీయంగా ముడిపడిన అంశం. అదే సందర్భంలో సాధారణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర జనాల నుంచి వస్తున్న మాట ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే కాకుండా అసలు నిజంగానే అవినీతి చేసుకుంటే ఖచ్చితంగా చట్టపరంగా, న్యాయపరంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే విచారణ చేయాల్సిందే, వాళ్ళకి తగిన శిక్ష వేయాల్సిందే. అదే సందర్భంలో ఈ కేసులు అడ్డు పెట్టుకుని రాజకీయంగా వివరించడం కూడా సరికాదని చెప్పేసి 2 వాదనలు వినపడతా ఉన్నాయి. సో రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరించి
అరెస్ట్ చేస్తామని చెప్పేసి వీక్లు ఇచ్చి ఇబ్బంది బదనాం చేసి పొలిటికల్ గా ఇమేజ్ డామేజ్ చేయడం ఒక అంశం అయితే, నిజంగానే తప్పు చేసి కూడా ఏం చేయనట్టుగా మాట్లాడి విచారణ ఎదుర్కోకుండా లీగల్ గా ముందుకెళ్లి కోర్టులకు వెళ్ళి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం సబబు కాదు, సరికాదని చెప్పేసి రెండు భిన్న వాదన నిలబడుతున్నాయి. సో మొత్తంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క ఫార్ములా ఈ వ్యవహారం మాత్రం పెను సంచలన కారణమయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.